స్వామివారు ఇప్పుడు ఎలా స్వామికి 18 అవతారాలు ఉన్నాయంటున్నారు కదా, దీనికి ఒక పరమార్థం ఏమైనా ఉందా అంటే ఒక్కొక్క దేవతకు ఒక్కొక్క అవతారం ఉందండి. శివుడికి ఎలా అవతారాలు ఉన్నాయో, మహావిష్ణువుకి ఎలా అవతారాలు ఉన్నాయో, సుబ్రహ్మణ్య స్వామికి ఎలా అవతారాలు ఉన్నాయి, గణపతికి ఎలా అవతారాలు ఉన్నాయో, శాస్త్ర కూడా అవతారం. ఆ యుగానికి కావలసిన విధంగా ఆ విధాత సృష్టించినటువంటి అవతారాలే ఈ అవతారాలు. స్వామివారి 108 అవతారాలు మొత్తము. అందులో ప్రాముఖ్యంగా చెప్పబడే అవతారాలే 18 అవతారాలు అంటారు. అయ్యనారప్ప శాస్త్ర, కాళశాస్త్ర, వీరశాస్త్ర, క్షిప్రుశాస్త్ర, భూశాస్త్ర, ఆకాశ శాస్త్ర, కళ్యాణ వరద శాస్త్ర, జగన్మోహన సుందర శాస్త్ర, సుందర పాండ్య శాస్త్ర, సంతానదాయక గోత్రు శాస్త్ర, కళ్యాణ వరద శాస్త్ర, అయ్యనారప్ప శాస్త్ర, యోగశాస్త్ర, శిల్పశాస్త్ర, క్షిప్రుశాస్త్ర, భూశాస్త్ర, ఆకాశ శాస్త్ర, జ్ఞానశాస్త్ర, కిరాస శాస్త్ర, సమ్మోహన శాస్త్ర, శిల్పశాస్త్ర, విశ్వశాస్త్ర, జీవశాస్త్రగా ఇలా 18 అవతారాలు స్వామివారి యొక్క. శాస్త్ర అంటే శాసించేవారు. మరి ఇవన్నీ ఎక్కడగా ఉన్నాయి గురుగారు అని అంటే తిరుపతి పట్టణంలో రైల్వే స్టేషన్కిను బస్టాండ్కి కూతగొంతు రూపంలో ఒక 3 కిలోమీటర్ దూరంలో అలిపిరి నుండి రేణిగుంట ఎయిర్పోర్ట్ వరకు ఉన్నటువంటి ఆ శేషాచలం ఫారెస్ట్లో అలిపిరి, కపిలతీర్థం, జీవకోన అని రేణిగుంట వరకు వెళ్ళి ఆ కొండ చెరువు కిందనే జీవలింగేశ్వర స్వామి సన్నిధానం 360 రోజులు ఆ శివుడి మీద నీళ్ళు ఏ కాలమైనా నీళ్లు పడుతున్నటువంటి ఆ శివక్షేత్రంలో ఆ ఘోర కీకారణ్యం, దాని శేషాచలం అడవులు అంటారు. ఆ శేషాచలం ఫారెస్ట్లోనే ఈ యొక్క స్వామివారి దేవాలయాన్ని నిర్మించాము. భక్తులు పుట్టినందుకు ఒక్కసారైనా ఆ దేవాలయానికి రండి, 18 అవతారాల స్వామివారిని చూడండి, అనుభూతిని పొందండి. శరణమయ్యప్ప.